ప్రతి శతాబ్దాల్లో ప్రతి కల్పంలో ధర్మం నశిస్తే అధర్మం ప్రబలుతుందని మనం తెలుసు. కాని ఈసారి కేవలం కథ మాత్రం కాదు. ప్రళయం, వేదాలు, దొంగతనం, ఒక మహా అవతారం. ఇక సృష్టి ఎలా రక్షించబడిందో మీరు ఊహించలేరు. సామాన్య చేపగా ప్రారంభమైన మత్స్య అవతారం, అది ఎలా మారి ప్రపంచాన్ని కాపాడింది, ఎలా సూర్యవంశం ఏర్పడి అందులోనే జన్మించాడు శ్రీరాముడు. ఈ మహారహస్యం ఇప్పుడు మీ ముందు. మీరు ఎక్కడా బ్లింక్ చేయకండి. వెల్కమ్ టు ఎటర్నల్ ఇతిహాస తెలుగు. ఒక మహాకాలంలో బ్రహ్మ యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన సృష్టించిన విశ్వంలో సృష్టి తాత్కాలికంగా ఆగిపోతుంది. బ్రహ్మ తన మెలకువ సమయంలో 4 వేదాలను, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం ఉపయోగించి విశ్వాన్ని సృష్టిస్తారు. కాని ఆ సమయాన సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు భగవంతుని యోగానిద్రను ఉపయోగించి ఆ 4 వేదాలను దొంగలించి సముద్రగర్భంలో దాగేశాడు. ఈ వేదాల దొంగతనం కారణంగా సృష్టిలో ధర్మం క్షీణించగా లోకాలన్నీ అధర్మ, అశాంతితో నిండిపోయాయి. ఈ పరిస్థితిని చూచి విశ్వాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి మత్స్య అవతారంలో అవతరించాలి అని నిర్ణయించారు. మత్స్య అవతారం మొదలు. ద్రవిడ రాజ్యంలో అపారమైన విష్ణుభక్తుడు సత్యవ్రతుడు నదిలో తర్పణం చేస్తున్నాడు. అదే సమయంలో ఒక చిన్న చేప తన వెన్నెముకలో అమోఘమైన శక్తితో సత్యవ్రతుడి చేతుల్లో కనిపిస్తుంది. ఆ చేప మాట్లాడి, ఓ రాజా, నన్ను ఈ నదిలో వదిలేయకండి. నేను చిన్న చేప కాబట్టి పెద్ద చేపలు నన్ను తినిపిస్తాయి. దయచేసి నన్ను తీసుకెళ్ళండి అని విన్నిస్తుంది. సత్యవ్రతుడు ఈ అద్భుతాన్ని ఆశ్చర్యంతో గమనించి ఆ చేపను తన కమండలో పెట్టి కోటకు తీసుకెళ్లాడు. కొద్ది గంటలలోనే ఆ చేప ఆకారం పెరిగి కోటలో ఉన్న కుండలో కూడా స్థలం తక్కువ అయింది. సత్యవ్రతుడు అంచనా వేసి ఆ చేపను పెద్ద సరస్సులో వదిలాడు. కాని అక్కడ కూడా స్పేస్ తక్కువగా ఉండడంతో చివరికి ఆ చేపను సముద్రంలో వదిలేయవలసి వచ్చింది. అప్పుడే విష్ణుమూర్తి మత్స్య అవతారంలో దర్శనమిచ్చి సత్యవ్రతుడికి లాగ చెప్పారంది. సత్యవ్రత, ఈ సముద్రంలో నీకు ఎదురయ్యే ప్రతి ప్రమాదాన్ని, భయంకరమైన అలలను నా వాసుకి అనే సర్పం ద్వారా నేనే అదుపులో ఉంచుతాను. నావ కోసం ఎదురుచూడు, నేను నీకు మార్గం చూపిస్తాను. విశిష్టమైన ఈ సూచనలతో సత్యవ్రతుడు 6 రోజులపాటు విష్ణుని ధ్యానం చేస్తూ మహాప్రళయానికి ఎదురుచూశాడు. ఇప్పుడు సృష్టిలో ప్రళయం మొదలయింది. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కప్పి కుంభవృష్టి వర్షం కురుస్తూ భూలోకం, ఆకాశం, పాతాళ మొత్తం నీటిలో మునిగిపోతున్నాయి. అలల ఆవేశం, నదుల మోసం, సముద్రంలో ఉత్పన్నమైన భయంకర పరిస్థితులు సత్యవ్రతుని ఆత్మను పరీక్షిస్తున్నాయి. కాని మత్స్యరూపంలో మహావిష్ణువు సప్త ఋషులను, విత్తనాలు, ఔషధ మొక్కలను నావలోకి తీసుకుని సత్యవ్రతుడితో కలిసి నావను రక్షించారు. ఈ సమయంలో సోమకాసురుడు నావను అడ్డుకోవడానికి సముద్ర లోతులలో ప్రత్యర్థిగా వచ్చాడు. విష్ణుమూర్తి భయంకరమైన యుద్ధం చేసి సోమకాసురుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు ఇచ్చారు. ఇక ప్రళయాకాలం ముగిసిన తర్వాత బ్రహ్మ మళ్లీ నిద్రలేచి సృష్టి యథావిధిగా ప్రారంభమైంది. కాల్పం మొదలైనప్పుడు సత్యవ్రతుడు సూర్యుని కుమారుడు శ్రద్ధదేవుడుగా పుట్టి ఆ కాల్పానికి మొదటి మానవుడుగా వైవస్వత మనవుగా ప్రసిద్ధి చెందాడు. ఈ సూర్యవంశంలో పుట్టినవారిలో శ్రీరామచంద్రుడు, హరిశ్చంద్రుడు, భగీరథుడు లాంటి మహానుభావులు కూడా ఉన్నారు. కాబట్టి మత్స్య అవతారం విష్ణు అవతారాలలో అత్యంత ముఖ్యమైనది. ఇది విశ్వాన్ని రక్షించడానికి, సూర్యవంశాన్ని స్థాపించడానికి మరియు శ్రీరాముని జన్మకు మూల కారణం. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్యూ. ఎటర్నల్ ఇతిహాస తెలుగులో మనం మన పురాణాల, మహాకావ్యాల మరియు శ్రీ మహావిష్ణు అవతారాల అద్భుత కథలను తెలుసుకుంటూనే ఉంటాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు, మీరు ఏ అవతారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో రాయండి. ఒక మహాకాలంలో బ్రహ్మ యోగనిద్రలో ఉన్నప్పుడు
ఆయన సృష్టించిన విశ్వంలో సృష్టి తాత్కాలికంగా ఆగిపోతుంది. బ్రహ్మ తన మెలకువ సమయంలో 4 వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం ఉపయోగించి విశ్వాన్ని సృష్టిస్తారు. కాని ఆ సమయాన సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు భగవంతుని యోగానిద్రను ఉపయోగించి ఆ 4 వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాగేశాడు. ఈ వేదాల దొంగతనం కారణంగా సృష్టిలో ధర్మం క్షీణించగా లోకాలన్నీ అధర్మ, అశాంతితో నిండిపోయాయి. ఈ పరిస్థితిని చూచి విశ్వాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి మత్స్య అవతారంలో అవతరించాలి అని నిర్ణయించారు. మత్స్య అవతారం మొదలు ద్రవిడ రాజ్యంలో అపారమైన విష్ణుభక్తుడు సత్యవ్రతుడు నదిలో తర్పణం చేస్తున్నాడు. అదే సమయంలో ఒక చిన్న చేప తన వెన్నెముకలో అమోఘమైన శక్తితో సత్యవ్రతుడి చేతుల్లో కనిపిస్తుంది. ఆ చేప మాట్లాడి, ఓ రాజా, నన్ను ఈ నదిలో వదిలేయకండి. నేను చిన్న చేప కాబట్టి పెద్ద చేపలు నన్ను తినిపిస్తాయి. దయచేసి నన్ను తీసుకెళ్ళండి అని విన్నిస్తుంది. సత్యవ్రతుడు ఈ అద్భుతాన్ని ఆశ్చర్యంతో గమనించి ఆ చేపను తన కమండలో పెట్టి కోటకు తీసుకెళ్లాడు. కొద్ది గంటలలోనే ఆ చేప ఆకారం పెరిగి కోటలో ఉన్న కుండలో కూడా స్థలం తక్కువ అయింది. సత్యవ్రతుడు అంచనా వేసి ఆ చేపను పెద్ద సరస్సులో వదిలాడు. కాని అక్కడ కూడా స్పేస్ తక్కువగా ఉండడంతో చివరికి ఆ చేపను సముద్రంలో వదిలేయవలసి వచ్చింది. అప్పుడే విష్ణుమూర్తి మత్స్య అవతారంలో దర్శనమిచ్చి సత్యవ్రతుడికి లాగ చెప్పారింది. సత్యవ్రత, ఈ సముద్రంలో నీకు ఎదురయ్యే ప్రతి ప్రమాదాన్ని, భయంకరమైన అలలను నా వాసుకి అనే సర్పం ద్వారా నేనే అదుపులో ఉంచుతాను. నావ కోసం ఎదురుచూడు, నేను నీకు మార్గం చూపిస్తాను. విశిష్టమైన ఈ సూచనలతో సత్యవ్రతుడు 6 రోజులపాటు విష్ణుని ధ్యానం చేస్తూ మహాప్రళయానికి ఎదురుచూశాడు. ఇప్పుడు సృష్టిలో ప్రళయం మొదలయింది. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కప్పి కుంభవృష్టి వర్షం కురుస్తూ భూలోకం, ఆకాశం, పాతాళ మొత్తం నీటిలో మునిగిపోతున్నాయి. అలల ఆవేశం, నదుల మోసం, సముద్రంలో ఉత్పన్నమైన భయంకర పరిస్థితులు సత్యవ్రతుని ఆత్మను పరీక్షిస్తున్నాయి. కాని మత్స్యరూపంలో మహావిష్ణువు సప్త ఋషులను, విత్తనాలు, ఔషధ మొక్కలను నావలోకి తీసుకుని సత్యవ్రతుడితో కలిసి నావను రక్షించారు. ఈ సమయంలో సోమకాసురుడు నావను అడ్డుకోవడానికి సముద్ర లోతులలో ప్రత్యర్థిగా వచ్చాడు. విష్ణుమూర్తి భయంకరమైన యుద్ధం చేసి సోమకాసురుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు ఇచ్చారు. ఇక ప్రళయాకాలం ముగిసిన తర్వాత బ్రహ్మ మళ్లీ నిద్రలేచి సృష్టి యథావిధిగా ప్రారంభమైంది. కాల్పం మొదలైనప్పుడు సత్యవ్రతుడు సూర్యుని కుమారుడు శ్రద్ధదేవుడుగా పుట్టి ఆ కాల్పానికి మొదటి మానవుడుగా వైవస్వత మనవుగా ప్రసిద్ధి చెందాడు. ఈ సూర్యవంశంలో పుట్టినవారిలో శ్రీరామచంద్రుడు, హరిశ్చంద్రుడు, భగీరథుడు లాంటి మహానుభావులు కూడా ఉన్నారు. కాబట్టి మత్స్య అవతారం విష్ణు అవతారాలలో అత్యంత ముఖ్యమైనది. ఇది విశ్వాన్ని రక్షించడానికి, సూర్యవంశాన్ని స్థాపించడానికి మరియు శ్రీరాముని జన్మకు మూల కారణం. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థాంక్యూ.